పెళ్ళైన తర్వాత కుటుంబము సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అనేది మనం తీసుకోవాలి. సంతోషంగా ఆనందంగా గడపాలి అంటే మనసుని ఉల్లాసంగా ఉంచుకోవాలి. కష్టాలని దుఃఖాలని సమస్తం ఎదురైతానే ఉంటాయి. వాటన్నిటిని కూడా దిగమింగుకుంటూ సంతోషంలోని ఆనందంలోని దుఃఖములోని కూడా మనల్ని ఓదార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎన్నో సమస్యలు జీవితంలో ఎదురైతా ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనం అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండకూడదు. ముందుకు ప్రయాణం అనేది వెళుతూనే ఉండాలి. ఎందుకంటే జీవితం ఒకటే కాబట్టి వాటన్నిటిలోని మనం విజయాన్ని సాధించాలి అంటే కష్టములోని సుఖములోని దుఃఖములోని మన భర్త మనకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో మనం విజయాన్ని సాధిస్తాం.